అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మారేడుమిల్లిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా స్థానికులు నిరసనలు చేపట్టారు. గో బ్యాక్ మావోయిస్టులంటూ ప్లకార్డులతో భద్రాచలం రంపచోడవరం ప్రధాన రహదారిపై ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో మారేడుమిల్లి రహదారి రంపచోడవరం ప్రధాన రహదారిపై భారీగా నిలిచిపోయాయి. ఇక ఈ క్రమంలో ఇటీవల జరిగిన మావోయిస్టుల కీలక నేత హిడ్మా ఎన్కౌంటర్ పై మెజిస్ట్రేట్ ఎంక్వైరీకి వెళుతున్న లాయర్ల బృందం ట్రాఫిక్ లో చిక్కుకుంది. తాము ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లనీయకుండా అడ్డుకునేందుకే స్థానికులు గిరిజనులతో రోడ్డుపై నిరసన తెలిపేలా చేశారని లాయర్ల బృందం ఆరోపించింది. అయితే స్థానికుల నిరసనలతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ సైలాజ్ స్టేట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మిత్రులారా, ఇటీవల మారేడుమిల్లి ప్రాంతంలో మావోయిస్ట్ నాయకుడు హిడ్మా ఎన్కౌంటర్ పైన మెజిస్టీరియల్ ఎంక్వైరీలో భాగంగా న్యాయవాదుల నిజ నిర్ధారణ బృందంగా ఏర్పడి మెజిస్టీరియల్ ఎంక్వైరీలో పాల్గొనడానికి ఒక పర్మిషన్ పెట్టున్నాను. ఆ పర్మిషన్ ని సబ్ కలెక్టర్ గారు ఆమోదించారు. ఈ రోజు వెళ్ళడానికి మేము రాజమండ్రి నుంచి ఉదయం 7:45కి బయలుదేరాం. రాజమండ్రి నుంచి బయలుదేరేటప్పటికి నుంచి కూడా మా 2 వాహనాలని పోలీసులు, మఫ్టీలో ఉన్న పోలీసులు వెంబడించి సరిగ్గా సిగ్నల్స్ లేని ప్రాంతం, అంటే మారేడుమిల్లికి ఒక 2 కిలోమీటర్ల దూరంలో, రంపచోడవరానికి దాదాపు ఒక 24-25 కిలోమీటర్ల దూరంలో సెల్ సిగ్నల్స్ లేని ప్రాంతంలో అక్కడ ఆదివాసీల ముసుగులో మఫ్టీ పోలీసులు రోడ్డుకి అడ్డంగా 2-3 మోటార్ సైకిల్ అడ్డంగా పెట్టి ఆదివాసీల ముసుగులో ఉన్న మఫ్టీ పోలీసులు రోడ్డును బ్లాక్ చేయడం జరిగింది. దీనివల్ల సారాంశం ఏంటంటే, మేము ఎవరైతే న్యాయవాదుల సంఘాల్లో ఉన్నటువంటి న్యాయవాదులు ఉన్నారో వాళ్ళు నిజ నిర్ధారణగా హిడ్మాన్ ఎన్కౌంటర్ చేసిన ప్రదేశానికి వెళ్లి అక్కడ విచారణ చేయకూడదు అనేది ఒక కారణం అయితే, రెండో కారణం న్యాయవాదుల్ని భయాందోళన గురి చేసి ఇటువంటి ఫ్యాక్ట్ ఫైండింగ్లు ఇక ముందు ఎప్పుడు జరగకుండా ఉండాలనే దానికి ఇంకో కారణం. ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, ఇటీవల జరిగినటువంటి హిడ్మా ఎన్కౌంటర్ పై సబ్ కలెక్టర్ గారు మ్యాజిస్టీరియల్ ఎంక్వైరీ జరిపే సమయంలో హక్కుల సంఘాలు, న్యాయవాదుల సంఘాలు ఆయనను దానిలో పాల్గొనే అవకాశం న్యాయవాదులకు అందరికి కూడా ఇవ్వాలి అని చెప్పేసి కోరటం జరిగింది. IAPL చెందినటువంటి సురేష్. అయితే సబ్ కలెక్టర్ గారు మీరు యథేచ్ఛగా ఆ న్యాయ విచారణలో పాల్గొనవచ్చు అని చెప్పేసి చెప్పారు. అదే విధంగా ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ప్రదేశానికి కూడా వెళ్ళి చూసిన తర్వాత మీరు న్యాయ విచారణలో పాల్గొనండి, మాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి ఇన్ రిటర్న్ గా కూడా సబ్ కలెక్టర్ గారు లెటర్ ఇవ్వటం జరిగింది. ఆ లెటర్ ని పురస్కరించుకొని సుమారు 12 మంది న్యాయవాదుల బృందం, అంటే 3-4 సంఘాలకు సంబంధించిన వాళ్ళు అందరం కూడా ఈరోజు మారేడుమిల్లి వెళ్ళటానికి ఇంకా 1 కిలోమీటర్ దూరంలో ఉన్నప్పుడే మమ్మల్ని అందరినీ కూడా ఆదివాసీ ముసుగులో ఉన్నటువంటి పోలీసులు ఆపివేయటం జరిగింది.